చలికాలంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ క్రమంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ప్రధానమని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ సీజన్లో ఏది పడితే అది తినకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి క్రిములు మన జోలికి రాకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా మన శరీరానికి విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు అవసరం. ఇవన్నీ ఒక ఖర్జూరాలోనే పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెప్తున్నారు. నిగనిగా మెరిసిపోతూ కనిపించే ఖర్జూరాలు తినడానికి మధురంగా ఉండటమే కాదు, పోషకాల విషయంలోనూ రారాజే. అందుకే ఖర్జూరాలను ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక స్టడీ ప్రకారం ఖర్జూరంలో ఉండే 15 రకాల మినరల్స్ క్యాన్సర్ కణాలతో శక్తివంతంగా పోరాడి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయట. ఖర్జూరంలో 23 రకాల అమైనో యాసిడ్స్, ఫాల్మోటోలిక్, ఓలిక్, లినోలెనిక్ యాసిడ్ వంటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. మరి ఈ ఖర్జూరంలోని పోషకాలను మనం పొందాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు. ప్రతిరోజు 3 ఖర్జూరాలను మీ డైట్లో భాగం చేసుకుంటే చాలు. మరి చలికాలంలో ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. తాజా అధ్యయనాల ప్రకారం ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఆర్టీరియల్ సెల్స్ నుంచి కొలెస్ట్రాల్ను తొలగించడంలో హెల్ప్ చేస్తాయి. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తింటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. హార్ట్ అటాక్, హైపర్ టెన్షన్, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు. డేట్స్లో లభించే పొటాషియం హార్ట్ బీట్, బీపీని నార్మల్గా ఉంచుతాయి. ఖర్జూరంలో కాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మ్యాంగనీసులు ఎముకలు గుల్లబారటం, కీలు అరగటం వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. ఖర్జూరంలో పుష్కలంగా లభించే విటమిన్ కే రక్తం గట్టిపడటానికి, ఎముకల జీవక్రియలోనూ సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి డేట్స్ సహాయపడతాయట. ఇక ఖర్జూరాల్లో ఉండే విటమిన్ B6 మెదడు చురుగ్గా పనిచేయడానికి సహకరిస్తుంది. అంతేకాదు స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ నుంచి మెదడును కాపాడుతుంది. అంతేకాదు నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరో డీజెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే ఖర్జూరాలను తరచుగా తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మారిన జీవనశైలి, ఆహారం క్యాన్సర్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఖర్జూరంలో ఉండే పోషకాలతో కోలన్ క్యాన్సర్, పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, లంగ్స్, క్లోమా క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందంటున్నారు. ఖర్జూరంలో నీటిలో కరిగేవి, కరగనివి అంటూ 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం సమస్య దరిచేరకుండా ఉండటానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇక ఖర్జూరంలో ఉండే ప్రోటీన్లు, ఐరన్, ఇతర విటమిన్లు మజిల్ స్ట్రెంత్కి హెల్ప్ చేస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. అందుకే ఖర్జూరాలను రోజు తినడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటారు. అందుకే ప్రతిరోజు మర్చిపోకుండా 3 ఖర్జూరాలను మీ మెనూలో యాడ్ చేసుకొని హెల్తీగా ఉండండి.